హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, చంద్రబాబు నాయుడు గారి సోదరుడు రామ్మూర్తి నాయుడు గారు ఇవాళ కొన్ని అనారోగ్య కారణాల వల్ల చనిపోవడం చూసాం మేడం. సో మరి ఈ నేపథ్యంలో ఆయన పొలిటికల్ కెరీర్ గురించి లేకుంటే ఆయన వ్యక్తిత్వం గురించి మీరేం చెప్తారు మేడం ఎంటైర్గా? అంటే ఆయన వ్యక్తిత్వం గురించి పెద్దగా మనకి తెలిసే అవకాశం కూడా లేదు. కాకపోతే ఆయన కాస్త ఎక్స్ట్రావర్ట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎట్లయితే ఇంట్రావర్టో ఆయన ఎక్స్ట్రావర్ట్, కాస్త ఉన్నదన్నట్టు మాట్లాడే మనిషి అంతవరకే. అయితే అతను వాళ్ళ అన్నయ్య తెలుగుదేశం పార్టీలో కాస్త ఆయన హవా కొనసాగేటప్పుడు ఈయన కూడా రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. అప్పుడు సీట్ ఇచ్చారు ఆయనకు కూడా, చంద్రగిరి సీట్ ఇస్తే గెలిచారు కూడా. 99 వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత ఎలక్షన్స్లో అతనికి సీటు ఇవ్వనందుకు కాను అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ కుటుంబంలో ఎలా అయినా సరే తగాదాలు తీసుకొని వచ్చి తద్వారా కాస్త రాజకీయ పబ్బం గడుపుకోవాలి అన్న ఉద్దేశంలో అతన్ని మా పార్టీలోకి వస్తే నీకు సీట్ ఇస్తాము అని చెప్పి అతన్ని తమ పార్టీలోకి తీసుకొచ్చుకోవటం జరిగితే ఆయనకి సీట్ ఇవ్వకపోతే అప్పుడు ఆయన మనస్తాపంతో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆయనకి తీవ్రమైన అనారోగ్యం వచ్చి ఇప్పటి వరకు ఆ అనారోగ్యంలోనే ఉన్నారు. పాపం దీర్ఘకాలికంగా అనారోగ్యంతో, అంటే పార్కిన్సన్స్ డిసీజ్ తోటి బాగా ఇబ్బంది పడ్డారనమాట. అయితే వచ్చేసే సందర్భంలో, ఆ పార్టీ నుంచి వచ్చేసే సందర్భంలో, కాంగ్రెస్ నుంచి వెనక్కి వచ్చే సందర్భంలో నువ్వు మా కుటుంబంలో చిచ్చుపెట్టి నన్ను బయటికి తీసుకొచ్చి నీ రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నావు. అలాగే ఇప్పుడు రేపు ఎప్పటికైనా సరే నీ కుటుంబం కూడా ఇలా రాజకీయ స్పర్ధలతోటి వీటితోటి నీ కుటుంబం కూడా విడిపోతుంది అని చెప్పి ఆ రోజు ఆయన ఒక రకంగా చాలా హార్ష్గా మాట్లాడాడు అనమాట. మాట్లాడితే ఇప్పుడు రాజకీయ పరిశీలకులు అందరూ ఏమంటున్నారంటే ఆ రోజు రామ్మూర్తి నాయుడు పెట్టిన శాపమే ఈరోజు వైఎస్ కుటుంబంలో ఇప్పుడు కుటుంబం ఎవరికి వాళ్ళు అయిపోయారు కదా, అది ఆ రోజు పెట్టిన శాపమే అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. సరే, శాపాలు గీపాలు సంగతి పక్కన పెడితే ఏదేమైనా ఆయన మాట్లాడిన మాట వాస్తవం. ఏంటి, మా కుటుంబాన్ని విడదీసావు నువ్వు నీ రాజకీయ లక్ష్యం పబ్బం గడుపుకోవటానికి. నన్ను మోసంతో బయటికి తీసుకుని వచ్చి నాకు ఒక మాట ఇచ్చి మాట తప్పావు అంటే నీకు అసలు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఇచ్చేటప్పుడే నీకు ఆ ఉద్దేశం లేదు, నన్ను మోసం చేసావు నువ్వు అని చెప్పి ఆయన చాలా మాటలు మాట్లాడి మళ్ళీ అన్న దగ్గరికి వెళ్ళిపోయాడు. ఓకే, దీన్ని బట్టి ఏంటి అంటే మన కుటుంబాన్ని విడదీయటానికి చాలామంది రెడీగా ఉంటారు ప్రత్యర్థులు. కానీ మనము మన కుటుంబాన్ని మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. ఇవాళ సొంత అన్న కాబట్టే కదా ఢిల్లీలో ఉండి కూడా హుటాహుటీని వచ్చేసింది. మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి వస్తాడా చూడడానికి? రాడు కదా. అందుకే ఎవరి కుటుంబ సభ్యులు వాళ్ళకి మళ్ళీ విభేదించాక నిజమైన విభేదాలు ఉంటే విభేదించిన తర్వాత మళ్ళీ వెళ్ళకూడదు. కానీ ఈయన మళ్ళీ చేసిన తప్పు తెలుసుకుని అర్థం చేసుకుని మళ్ళీ అన్న దగ్గరికి వెళ్ళాడు. రాజకీయాలు కూడా మరీ ఇంత క్రూరంగా అవ్వటము, ఇంత బ్లాక్ అండ్ వైట్గా అయిపోవటము, అలాగే ఇంత రక్త సంబంధాన్ని కూడా కాదనుకునేట్లు స్వార్థానికి రావటము అనేది హర్షించే విషయం కాదు. ఇప్పుడు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అన్నారు, కానీ కనీసం మరి ఇంటి సంబంధాలు కూడా ఆర్థిక సంబంధాలు అవ్వటం కొంచెం బాధాకరం. ఏది ఏమైనప్పటికీ ఆయన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక 5 సంవత్సరాల పాటు రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకున్నాం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.